హాయ్ ఫ్రెండ్స్, పిరమిడ్ల నిర్మాణం ఎంతో గొప్పగా జరిగిందని ఈ రోజుకి చెప్పుకుంటూనే ఉన్నాం. చెప్పాలంటే పిరమిడ్లు నిర్మించిన వాళ్ళకి భూమి అక్యురేట్ సైజ్ ఖచ్చితంగా తెలుసు. పిరమిడ్లని జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 4500 సంవత్సరాల క్రితం కూడా భూమి కొలతలు స్పష్టంగా వారికి తెలుసుననేది ఒక వాస్తవం. ఈజిప్ట్ పిరమిడ్ల గురించి ఎంత తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అంతగా వాటి అన్వేషణలు కూరుకుపోతూనే ఉంటాం. ప్రపంచంలో అత్యంత గొప్ప అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమైనవి. అందుకే ఇప్పటికీ శాస్త్రవేత్తలు వీటి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రాచీన మధ్యయుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబాలుగా నిలిచిపోయాయి. ఈ పిరమిడ్లు సమాధుల రూపాలు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. ఈ పిరమిడ్లలో గిజా వద్ద నిర్మాణమైన కుఫు, కఫ్రే, మెంకార్ పిరమిడ్లు అతిపెద్దవి. ఈ పిరమిడ్లు చాలా ఎత్తు, వెడల్పు కలిగినవి. పిరమిడ్ల నిర్మాణం ఎలా జరిగింది, వీటి వెనుక ఉద్దేశం ఏమిటి అనే దానికి అనేక సంవత్సరాల ప్రయత్నాల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ది యాన్షియంట్ ఈజిప్షియన్ ఫారోస్ టోమ్స్ అని తెలిసింది. ఈజిప్ట్లకి ఈ ఫారోస్ దేవుడితో సమానం, దేవుడిలాగానే భావించేవారు. ఈజిప్టు రాజవంశానికి చెందిన వారు మరణించినప్పుడు వారి కోసం పిరమిడ్లు నిర్మించాలన్న ప్రతిపాదన చేసి దాన్ని పకడ్బందీగా అమలు చేశారు. పిరమిడ్ల నిర్మాణానికి ఫారో వంశస్థులు రాజ్యమేలిన కాలం స్వర్ణయుగం అని చెప్పాలి. కానీ ఈ రోజు వరకు ఆర్కియాలజిస్టులకు, చరిత్రకారులకు ఈ రోజు వరకు ఒక్క పిరమిడ్ నుంచి కూడా ఒక్క మమ్మీ కూడా దొరికినట్టు రుజువు లేదు. గ్రేట్ పిరమిడ్ మాత్రం 23 లక్షల లైమ్ స్టోన్ బ్లాక్స్తో నిర్మించారు. ఒక్కో బ్లాక్ ఒక్కో ఏనుగు బరువు ఉంది. ఈ గ్రేట్ పిరమిడ్ మధ్య భాగంలో చియో సమాధి మందిరం ఉంది. దీన్ని గ్రేట్ పిరమిడ్ అని అంటారు. పిరమిడ్ భూతల 4 వైపులా సరాసరి 755 అడుగులున్నాయి. వీటి బేస్ 13 ఎకరాల దూరం విస్తరించి ఉంది. 4 మూలలు ఖచ్చితమైన సమకోణాలుగా ఉన్నాయి. నక్షత్రాల్ని బట్టి ఆనాటి పిరమిడ్లు నిర్మించి ఉంటారని అంటారు. పిరమిడ్ల నిర్మాణానికి ఖగోళ పరిజ్ఞానాన్ని వినియోగించి ఉంటారని ఒక ఆలోచన. కంపాస్ను ఉపయోగించారో లేదో తెలియదు, కానీ ప్రతి సూక్ష్మ భాగాన్ని లెక్కలతో నిర్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎలివేషన్ కోణం 52 డిగ్రీలు, దాదాపు 490 అడుగుల ఎత్తు దాకా ఇదే పద్ధతి పాటిస్తూ నిర్మాణం చేయటం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకి తార్కాణం. ఈ 3 పిరమిడ్లలో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వాల్స్ సరిగ్గా నార్త్ పోల్ వైపు తిరిగి ఉంటాయి. ఇంత పకడ్బందీ నిర్మాణం ఈనాటి ఆధునిక కాలంలో లేజర్ లెవెలింగ్ పద్ధతిని పాటించి చేస్తూ ఉంటారు. పిరమిడ్ లోపల చుట్టూ నిట్ట నిలువుగా తాపీ పని ద్వారా ఒక గోడ నిర్మించారని అర్థమవుతోంది. అలా నిర్మించిన ఆకారానికి సున్నపురాళ్ల ఫలకాలతో పైభాగాన్ని రూపొందించారని, అలా చేయటం వల్ల సోపానాలుగా ఏర్పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ సోపానాల్ని మరికొన్ని ఫలకాలతో మూసివేశారు. తర్వాత గరుకుగా ఎగుడు దిగుడుగా ఉన్న మెట్లను నున్నగా రూపొందించిన రాతి ఫలకాల్ని అంటించడం వల్ల ఈ సోపానాలు మృదుగా ఉండి నున్నగా కనిపిస్తుంటాయి. 4 వైపులా నిర్మించిన గోడలు సమాన కొలతలతో నిర్మించడం విశేషం. ఈ 4 గోడల పొడవు 230 మీటర్లు. ఒకవేళ తేడాలు ఉన్నా 2 ఇంచుల కన్నా ఉండకపోవడం విశేషం. పిరమిడ్ల గోడల్ని అంత సూత్రబద్ధంగా నిర్మించడానికి ఖగోళ పరిజ్ఞానం వాడి ఉంటారని కూడా ఒక అనుమానం. కంపాస్ని ఉపయోగించారో లేదో తెలియదు, కానీ ఆనాటి పిరమిడ్ నిర్మాణ ప్రవీణులు మేధస్సును విశదీకరించడమే కాక ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేయటం గమనార్హం. అంతేకాదు, వేల సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్లను నిర్మించిన వారికి భూమి కొలతలు కూడా ఖచ్చితంగా తెలుసు. చలికాలంలో పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉంటుంది. వేసవి కాలంలో రాత్రి తక్కువగా, పగలు ఎక్కువగా ఉంటుంది. కానీ ఏడాదిలో 2 రోజులు మాత్రం పగలు రాత్రి రెండూ సమానంగా ఉంటాయి. అందులో ఒకరోజు మార్చి 21, మరో రోజు సెప్టెంబర్ 22. సూర్యుడు ఈ 2 రోజులు కక్షలో మధ్యలో కనిపిస్తాడు, ఈ ఫోటోలో కనిపించినట్టుగా. ఈ సమయాన్ని, గడియారాన్ని సోలార్ ఈక్వినాక్స్ అని అంటారు. ఈ 2 రోజులు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటాయి. 12 గంటల్ని సెకండ్లలోకి మారిస్తే 43,200 సెకండ్లు. 43,200 సెకండ్లని ద గ్రేట్ పిరమిడ్ ఎత్తుతో గుణిస్తే 6,333 కిలోమీటర్లు వస్తుంది. అర్త్ పోలార్ రేడియోస్తో సమానం. దీని పర్సెంటేజ్లో చూస్తే గనక 99.63% ఉంటుంది. ఇదంతా కాకతాళీయమని కొంతమంది కనిపించవచ్చు. 0.921 కిలోమీటర్లని 43,200తో గుణిస్తే కనుక 39,804 కిలోమీటర్లు అవుతుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్కి సమానం. దాదాపు 99.34% అక్యురేట్. ఇలాంటి కొలతల విషయంలో ఒక్కసారి అయితే కాకతాళీయం అనుకోవచ్చు, కానీ 2 సార్లు 99% లెక్క రావటం మాత్రం కాకతాళీయం కాదు. అందుకే ఈ లెక్క చూశాక చాలామంది ఆలోచనలు పడతారు. ఇదంతా విన్నాక కూడా చాలామంది ఇది కాకతాళీయమే కావచ్చు అంటారు. పిరమిడ్ గోడల్ని చూస్తే ఇవి 4 లాగే కనిపిస్తాయి, కానీ వాస్తవంలో ఇవి 8. ఈ 8 వైపుల నుండి సోలార్ ఈక్వినాక్స్ రోజున మాత్రమే పై వైపు నుంచి చూస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. 1940లో మొదటిసారి బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఈ విషయాన్ని గమనించాడు.
అతడు ఈ సమయంలో ఈ పిరమిడ్ల పైనుండి విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. వేల సంవత్సరాల క్రితం పిరమిడ్లు నిర్మించే వారికి ఎర్త్ పోలార్ రేడియోస్ గురించి అంత ఖచ్చితంగా ఎలా తెలుసో తెలియదు. వారు అంత ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎలా తెలుసుకోగలిగారనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. పిరమిడ్ల నిర్మాణం మన ఆలోచన కన్నా మించి సంక్లిష్టమైంది. నిజంగా ఈ పిరమిడ్ నిర్మాణం చేసిన వారికి ఇంత శక్తి ఎలా వచ్చిందో తెలియదు. ఏవైనా అదృశ్య శక్తులు పనిచేసా తెలీదు, లేదంటే అసలు వీటిని ఈజిప్ట్లే నిర్మించారా లేదా కూడా తెలియదు. గ్రామ్ హ్యాంకోక్ అనే రచయిత ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ ది గాడ్ పుస్తకంలో పిరమిడ్లను ఓరియన్ కాన్స్టలేషన్కి 3 నక్షత్రాలతో సంబంధం ఉందనే సిద్ధాంతానికి చెప్తాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఓరియన్ కాన్స్టలేషన్ నక్షత్రాల గమనంతో సరిగ్గా సరిపోతాయి. 11,400 BC కాలానికి సంబంధించిన ఖగోళ శాస్త్రం ప్రకారంగా చూస్తే ఈ లెక్క సరిగ్గా సరిపోతుంది. కానీ ఆ కాలంలో ఈజిప్టు నాగరికత అభివృద్ధి చెందలేదు. ఒకవేళ ఖగోళ శాస్త్ర ఆధారం కరెక్ట్ కాదనుకున్నా ఇక్కడ నిర్మాణం చేసిన పిరమిడ్లు మాత్రం సాక్ష్యంగా మన ముందున్నాయి. బాస్టన్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ స్కోచ్ అనే శాస్త్రవేత్త గిజా ప్లేటో చాలా డ్రై ల్యాండ్ అని, పిరమిడ్ నిర్మాణం సమయంలో ఇక్కడ నేల అలాగే ఉంటుందని అంటాడు. అయితే ఇలాంటి ఎరోజన్స్ చాలా చోట్ల జరిగాయి, కానీ తర్వాత వాటి రూపం మరోలా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం పిరమిడ్లు చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. 9700 BCలో ప్రపంచంలో చివరి ఐసేజ్ ముగిసింది. మంచు కొండలు కరిగిపోయి నీరుగా మారి సముద్రం 500 అడుగుల ఎత్తు పెరిగింది. ఆ సమయంలో మంచునీరు కూడా ఇక్కడ ప్రవహించి ఉంటుంది. పిరమిడ్ల ఆకారం, నిర్మాణం, ఎత్తు, పొడవు అన్నీ కూడా లేజర్ లెవెలింగ్ అంతా అక్యురేట్గా ఉన్నాయి. ఇక్కడ మమ్మీలు దొరక్కపోవటం, గోడలు సమాన కొలతలతో నిర్మించడం చూస్తూ ఉంటే వీటిని ఈజిప్టులు కాకుండా అంతకంటే ముందు వారు, అత్యున్నత అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన వారు నిర్మించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. లేదంటే ఇలా నిర్మించి ఉన్న పిరమిడ్లే ఈజిప్టులకు దొరికి ఉండొచ్చు. వాటిని తమ ఆచార సంప్రదాయాల కోసం వాడుకుని ఉండొచ్చు. ఇక్కడ గోడల మీద కనిపించే హేరోగ్లిఫిక్స్ ద్వారా చరిత్రకు సంబంధించిన అనేక విషయాల్ని ఈజిప్షియన్లు నిక్షిప్తం చేశారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే హేరోగ్లిఫిక్స్లో కూడా పిరమిడ్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం రాసలేదు. ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేది భవిష్యత్తులో తేలాల్సిందే. అయితే పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం రాత్రిపూట ఆకాశంలో కనిపించే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడను సూచిస్తుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన్నుంచి బయటకొచ్చి ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది అని వారి నమ్మకం. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నది తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడి ఉండటం కూడా విశేషంగానే చెప్పుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.